ఏపీలో కూటమి నేతలను ప్రజలు పట్టించుకోవడం లేదు. మంగళగిరిలో లోకేష్ తరపున కూటమి నేతలు నామినేషన్ వేస్తే పట్టుమని 10 మంది కూడా కనిపించలేదు. అదే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లావణ్య నామినేషన్కు మాత్రం వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. విజయోత్సవ ర్యాలీని తలపించే విధంగా ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఇన్నాళ్ళు టికెట్ల లొల్లితో అతలాకుతలమైన కూటమి నేతలకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. సభలు, నామినేషన్ల ర్యాలీలకు జనాలు రాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నానా తిప్పలు పడుతున్నారు. తాజాగా నారా లోకేష్ తరఫున గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సంయుక్తంగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఎంతో అట్టహాసంగా ర్యాలీ తీస్తారని, కనీ విని ఎరగని రీతిలో జన సమీకరణ జరుగుతుందని చంద్రబాబు, లోకేష్ అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఈ ర్యాలీకి ప్రజలే కాదు, నాయకులు, కార్యకర్తలు కూడా కరువయ్యారు. పట్టుమని 10 మంది కూడా రాకపోవడంతో నిరుత్సాహంగా వెళ్లి నామినేషన్ వేయాల్సి వచ్చింది. ఇక మంగళగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా మంగళగిరిలోని రామాలయంలో పూజలు నిర్వహించిన ఆమె ఆ తర్వాత భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు చప్పుళ్ళు, నృత్యాల మధ్య వేలాది మంది ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. లావణ్య నామినేషన్కు వెళ్తూ ఉంటే ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. మంగళగిరిలో నామినేషన్ దాఖలు చేయడానికి కూడా సమయం లేని నారా లోకేష్ ప్రజలకు ఏం మేలు చేస్తాడని ఈ సందర్భంగా లావణ్య ప్రశ్నించారు. మంగళగిరి ప్రజలకు సేవ చేసే అభ్యర్థులు కావాలో, అపాయింట్మెంట్లు ఇచ్చి కనపడకుండా తిరిగే అభ్యర్థులు కావాలో తేల్చుకోవాలన్నారు లావణ్య. మరి ఈ రోజు జగనన్న చెప్పినట్టుగా నిజంగానే ఇక్కడ పెత్తందారులకి, పేదవారికి మధ్య యుద్ధం జరుగుతుంది. నామినేషన్ వేయటానికి కూడా తీరిక లేనప్పుడు మరి ప్రజాపాలన ఎంత తీరికగా చేస్తారో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. నేనైతే ఇక్కడ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. వారి సమస్య ఏదైనా పరిష్కారం చేస్తాను. ఓవైపు లోకేష్ నామినేషన్కు జనాలు కరువైతే లావణ్య నామినేషన్ కార్యక్రమం మొత్తం విజయోత్సవ ర్యాలీని తలపించింది. ఆమె నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సమయంలో ప్రజలంతా పూలు చల్లుతూ మరీ ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా జై జగన్ నినాదాలతో హోరెత్తించారు కార్యకర్తలు.